వక్ఫ్ బోర్డు నిన్న అమిత్ షా మాట్లాడుతూ కేంద్ర మంత్రి మోడీ 3వ ప్రభుత్వంలో చాలా కీలకంగా తీసుకున్నటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు కానీ జమిలీ ఎన్నికల బిల్లు కానీ వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఖచ్చితంగా ప్రవేశపెడతామని అన్నారు. వక్ఫ్ బోర్డు అనేటువంటిది అంత సీరియస్ అయింది. ఒక బిల్లు జేపీసీ దాకా వెళ్ళింది. జేపీసీ సభ్యులు దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఈ శీతాకాల సమావేశంలో పాస్ అవ్వడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నదండి. మీరు అడిగిన ప్రశ్నల కంటే ముందుగా గత 2 సార్లు జరిగినటువంటి ఒక పరిణామ క్రమాన్ని మనం చూద్దాం. ఓకే. ఎప్పుడైతే మీరు గతంలో జరిగినటువంటి పరిణామ క్రమాన్ని ఒక సరైన రీతిలో విశ్లేషణ చేస్తారో అప్పుడు జరగబోయేటటువంటి పరిణామాలు, సంఘటనలు, వాటి యొక్క ఫలితాలు కూడా మీకు చాలా స్పష్టంగా కనబడతాయి. 2014లో ఒక జాతీయవాద ప్రభుత్వం, నేషనలిస్ట్ గవర్నమెంట్, జాతీయవాద భావంతో ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలి, ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా బతకాలి అనేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి సిద్ధాంతాన్ని, ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని 2014లో ప్రభుత్వం ఏర్పడ్డది. 2014 వరకు భారతదేశం స్వాతంత్రం ఏర్పడ్డప్పటి నుంచి మధ్యలో ఒక చిన్న కాలఖండం అటల్ బిహారీ వాజ్పేయి గారి 2009 నుంచి 2004, 1999 నుంచి 2004 వరకు, 1999 నుంచి 2004 వరకు ఈ కాలఖండం తప్పించి మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చాలా వాస్తవంగా మాట్లాడుకోవాలి అని అంటే దేశం పతనావస్థ నుంచి అధోగతికి చేరుకున్నది. బ్రిటిష్ వాళ్ళ పాలనే నయం అనిపించేట్టుగా కాంగ్రెస్ వాళ్ళు గత 60-70 సంవత్సరాల్లో ఈ దేశాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ యొక్క ఆస్తులను మూటగట్టుకోవడం కోసం, కుటుంబ పాలన కొనసాగించడం కోసం, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి నియంతలాగా వ్యవహరించడం కోసం ఎమర్జెన్సీ లాంటివి విధించడం, ఈ రకంగా గత అనేక దశాబ్దాలుగా జరిగినటువంటి దుష్పరిణామాలను, చెడు ప్రభావాలను ఈ దేశం నుంచి సమూలంగా వెళ్ళగొట్టడానికి ఒక ప్రయత్నం 2014లో ప్రారంభమైంది. మధ్యలో ఇందా చెప్పినట్టు వాజ్పేయి గారి కాలంలో 1999-2004 మధ్యలో వదిలిపెట్టి ఇవాటికి కూడా ఏ రోడ్డు ఎక్కినా ఆ ఊరి ప్రజలు ఇది వాజ్పేయి గారికి రోడ్డు అంటారు. ఓకే. ఈ రకంగా దేశాన్ని అనుసంధానం చేయటం, దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, వీటన్నిటిలో 1999-2004 మధ్యలో జరిగినటువంటి తర్వాత దురదృష్టవశాత్తు తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఒక కీలుబొమ్మ ప్రభుత్వము ఇది ఏర్పడ్డది భారతదేశంలో. ఆయనకు తన పదవి తప్ప ఇంకేది పట్టదు, ఒక స్థాయి లేదు, ఒక ప్రభుత్వం లేదు. ఈ ప్రధానమంత్రి యొక్క కీలుబొమ్మలాట చిన్నప్పుడు ఎవరైనా చూసి ఉంటే తాడుబట్టి లాగినట్టుగా ఇటలీ నుంచో, జనపతి నుంచో, ఇంకో దగ్గర నుంచో ఈ కీలుబొమ్మ ప్రభుత్వము కారణంగా గత 10 సంవత్సరాలుగా అంతకుముందు జరిగినటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో వాటికి సమంగా ఈ 10 సంవత్సరాల్లో దేశం అధోగతి పాలైంది. ఇప్పుడు కొత్తగా 2014లో ఏర్పడినటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం, ఇవన్నీ సవరించుకురావడానికే గత 10 సంవత్సరాల కాలాన్ని వెచ్చిస్తూ వచ్చింది. గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా ఈ దేశాన్ని మళ్ళా పునరుద్ధరించడం కోసం, దేశ ప్రభావాన్ని, దేశ వైభవాన్ని పునరుజ్జీవింపజేయడం కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశం తలెత్తుకుని తిరిగేలా ఉండడం కోసం ఈ గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి యొక్క ప్రయత్నాలు, వాటి ఫలితాలు చూసిన తర్వాత ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా, ది బిగ్ బ్రదర్, ది సూపర్ కాప్, తదితర పేర్లు ఉన్నటువంటి బిరుదులు సంపాదించినటువంటి అమెరికా కూడా ఇవాళ భారతదేశాన్ని సంప్రదించకుండా ఏ రకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కీలక నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి భారతదేశం అమెరికా లాంటి దేశాలను, రష్యా లాంటి దేశాలను, యూరోపియన్ యూనియన్ను, ఇతర దేశాలన్నింటినీ కూడా ఇవాళ తీసుకొచ్చింది. ఏ దేశంలో ఎక్కడ సంక్షోభం జరిగినా భారత యొక్క ప్రమేయం, G7 కంట్రీసు, లేకపోతే వాళ్ళు చేసే ఉత్పాదకత, లేకపోతే ఆర్థిక విధానాలు, వీటన్నిటిపైన కూడా
తృతీయ ప్రపంచ దేశాలను బట్టి దాదాపు ఒక 150-160 దేశాలకి వాళ్ళ భారతదేశము లీడర్షిప్ వహించేటటువంటి స్థాయికి ఎదిగింది. రక్షణ రంగంలో, వ్యవసాయంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తిలో, ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, వీటన్నిటితో పాటుగా మన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవటంలో, మన సామాజిక రంగంలో ఉన్నటువంటి ఒక సమతుల్యతను కాపాడుకుంటూ రావటంలో ఈ రకంగా గత 10 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఈ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి కేవలం 10 సంవత్సరాల కాలఖండంలో జరిగినటువంటి పరిణామాలను మనం జాగ్రత్తగా గమనించకుండా భవిష్యత్తు వైపు చూడటం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి వాటి కొనసాగింపు, గత 10 సంవత్సరాల్లో అసలు భారతదేశంలో ఎప్పుడూ ఎవరు ఊహించుంటారు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తారు అని. నోటి మాటగా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని మనం చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి అక్కడ పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదులు, ఐఎస్ఐ ఏజెంట్లే అక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటారు కొన్ని దశాబ్దాల పాటు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా వాళ్ళు చెప్పినట్టు చర్చించేటటువంటి పీడీపీ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, ఇంకోటి కానీ వీళ్ళే కాశ్మీర్లో ఉన్నటువంటి పండితులు హిందువులందరినీ కూడా వెళ్ళగొట్టడం, అసలు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి తిరిగి అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపగలుగుతాము అన్నటువంటి నమ్మకం భారత ప్రజల్లో సమూలంగా పోయిన తరుణంలో ఈ ప్రభుత్వము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసింది. నిన్న కాక మొన్న మంచి మెజారిటీతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి గొడవలు లేకుండా, నేను ఫలితాల్లోకి ఓటర్లా ఎవరి పార్టీ అన్నది ఇప్పుడు నాకు అప్రస్తుతమైన మాట, కానీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని జమ్మూ కాశ్మీర్లో పునరుజ్జింపజేయడం అన్నది భగీరథుడు గంగని భూమికి తీసుకొచ్చిన దాంతో సమానం. ఇంతకంటే తక్కువ ఏమీ కాదు. 60% పోలింగ్ నమోదైంది. 60% పోలింగ్ నమోదైంది. ఎక్కడ గొడవలు లేవు, తీవ్రవాదులు దాడులు లేవు, దాడులు చేయడానికి భయపడ్డారు. తీవ్రవాదం దాదాపు 90% అక్కడ నిర్మూలించబడ్డది. ఇంకో 10% అడుగు బొడుగు ఉన్నది, అది కూడా దింపుడు కళ్ళం ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తున్నటువంటిది. ఇటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని ఒక పద్ధతి పట్టుకొచ్చింది జిఎస్టీ. మొదట్లో దీన్ని కాంగ్రెస్తో పాటు అందరూ వ్యతిరేకించారు, కానీ ఇవాళ వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ అన్నది కరెక్టు, ఇదే సబబైనది, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇదే కరెక్ట్ అయిన మార్గము అని ప్రపంచ దేశాలు మొత్తం, ప్రపంచ ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, లీడర్లు, కింద నుంచి కింది వరకు యజమానులు, కంపెనీ వాళ్ళు కూడా దీన్ని శ్లాఘిస్తున్నారు. ఈ రకంగా విప్లవాత్మకమైన చర్యలు జరుగుతాయని గతంలో ఎవరు ఊహించలా. ఎందుకంటే ఒక 60-70 సంవత్సరాల కాలఖండంలో మనం చేతగాని దద్దమ్మల్లాగా అమెరికా అధ్యక్షుడు ముందు నడుస్తూ వెనక చేతులు కట్టుకుని నడిచే ప్రధానమంత్రులు, వాళ్ళు పోస్తే దూసిని బట్టి తాగేటటువంటి, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటటువంటి నాయకత్వం, ఇటు రష్యాకో అటు అమెరికాకో వీళ్ళకి తొత్తులుగా మారిపోయినటువంటి పార్టీలు ఈ దేశంలో నాయకత్వం వహించడం, ఇవేవీ కాకపోతే మధ్య మార్గంగా ఇంకొక అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే కులాల ఆధారంగా పార్టీలు నడిపేటటువంటి ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్లో కానీ, ఇంకోటి కానీ బీహార్లో కానీ, ఇంకో దగ్గర కానీ, వీటి ఒక్కోదాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దారి పటిష్టమైనటువంటి మార్గం వేస్తూ ఇవాళ చైనా లాంటి దేశానికి కూడా దడబుట్టి ఇచ్చేట్టుగా భారత ఆర్థిక ప్రగతిని తీసుకొస్తూ రాబోయే రోజుల్లో $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి భారతదేశం అనేటటువంటి ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ముందుకు పోతూ వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, స్వదేశీ తెలివిని, స్వదేశీ తెలివితేటలని, స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలి, మన దగ్గర బతుకుతున్న వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. దీనికోసం కొన్ని వందల స్కీములు పెట్టుకుంటూ అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకు ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ ఎట్లా పనిచేస్తుంది, అసలు బ్యాంక్ అకౌంట్ ఏంటి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎట్టేస్తారు, ఎట్లా తీసుకుంటారని తెలియనటువంటి దాదాపు 25-30 కోట్ల మంది భారతీయుల్ని 2014 వరకు వీళ్ళెవరికి తెలియదు. అటువంటి వాళ్ళందరినీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయటం, ఈ చర్యలు ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే 1.5-2 గంటలు సరిపోతుంది, అది కూడా గుర్తుంటేనే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ 2 ప్రశ్నలు చూడాలి. ఒకటి వక్ఫ్ బోర్డు మీరు అడిగింది, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు, 2 జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ వక్ఫ్ చట్టం అన్నది భారత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ రుద్దినటువంటి ఒక అప్రజాస్వామిక, అనైతిక, ఇల్లాజికల్, ఇల్లీగల్, అట్రాషియస్, దుర్మార్గపూరితమైనటువంటి
అప్సెట్ అసంబద్ధమైనటువంటి ఒక చట్టం. మీకు ఒక విచిత్రం, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, కానీ మిగతా పొలిటికల్ వాయిస్ ప్రేక్షకుల కోసం కూడా చెబుతున్నా. ఇవాళ అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకుంది. హైకోర్టు అలహాబాద్ హైకోర్టు, హే ప్రభు మమ్మల్ని రక్షించండి, మా హైకోర్టు వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు, దీని నుంచి మమ్మల్ని కాపాడి మా హైకోర్టు మేము నడిపించుకున్నట్టుగా మమ్మల్ని అంగీకరించి ఈ వక్ఫ్ చట్టం యొక్క క్రూరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కోరల నుంచి మమ్మల్ని బతికించండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం భారతదేశంలో ఉంటారా? తమిళనాడులో ఒక గ్రామం, కొన్ని వందల వేల సంవత్సరాలుగా హిందువుల గ్రామం, దేవాలయం ఉన్నారు, అసలు ముస్లిం అన్నవాడు సాయి అన్నవాడు మీ అన్నవాడు లేడు అక్కడ. అటువంటి దగ్గర ఈ గ్రామం వక్ఫ్ ప్రాపర్టీ దీన్ని ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. మేము సోకాళ్ళు సెక్యులరిస్టము, మాకు హిందూ ముస్లింలు ఒకటి, మేము అందరు కలిపి ముందుకు పోతాం అనుకున్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం, బీహార్ వాళ్ళ గగ్గోలు పెడుతున్నది. బీహార్లో కూడా ఇట్లాగే గ్రామానికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఎయిర్పోర్ట్లు, అసెంబ్లీ బిల్డింగ్లు, సెక్రటేరియట్లు, లేకపోతే మ్యూజియంలు, లేకపోతే కోర్టు కాంప్లెక్స్లు, లేకపోతే పురాతనమైనటువంటి ఇవి, లేకపోతే మా ఇల్లు మీ ఇల్లు, మీ ఇంటి పక్కన వాళ్ళు మన దేవాలయాలు, రేపు పొద్దున ఎవడైనా తిరుపతి దేవస్థానం వక్ఫ్ ప్రాపర్టీ దీన్ని ఖాళీ చేయండి అని అడుగుతారు. అడిగేదానికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ అందులో ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చట్టాన్ని భారతదేశం పైన కాంగ్రెస్ ప్రభుత్వము రుద్దింది. ఎందుకు? ఒకటే సమాధానము, మూకుమ్మడి ఓటు రాజకీయము, సెక్యులరిజం పైన హిందువులను అడగదొక్కడము, ఈ దేశంలో మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయడం, మైనార్టీ ప్రజలకు లేనిపోయిన ఆస్తులు అంతస్తులు కట్టబెట్టి వాళ్ళ ఓట్ల ద్వారా రాజకీయ ప్రభావాన్ని గడుపుకోవాలనుకోవటం, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు, ముస్లిం సంతుష్టీకరణ విధానాలు, వీటి కారణంగా చెప్పా పెట్టకుండా రహస్యంగా మూడో కంటే ఇది లేకుండా ఈ చట్టం పట్టుకొచ్చింది. భారతదేశంలో అత్యధికమైనటువంటి భూభాగం కలిగినటువంటి సంస్థ ఎలా ఉంటే రెండు ప్రధానంగా, ఒకటి డిఫెన్స్ రంగం, రక్షణ రంగము, దాని తర్వాత రైల్వే రంగం. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల చాంద్రానగర్ దగ్గర డిఆర్డిఎల్, ఆర్సీఐ, మీధాని, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసీఏలు, అట్ట కొన్ని వందల వేల ఎకరాలు దేశం అంతా. ఇటు దుమల్లారంలో బుల్లెట్ల ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. దీని తర్వాత రెండో స్థానంలోకి రైల్వే వస్తాయి. రైల్వే లైన్లు వేసుకుపోవటము, రైల్వే తర్వాత గోడౌన్లు కట్టుకోవటము, బూట్స్లు, స్టేషన్లు, ఇంకోటి అత్యధికమైనటువంటి భూభాగం కలిగినటువంటి రెండో సంస్థ రైల్వే. దీని తర్వాత ఎవరికి ఉండాలి? భారతదేశంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన భూమిపైన యాజమాన్యం ఎవరికి ఉంటుంది? విచిత్రము, దుర్మార్గము, అనైతికము, ఇందాక చెప్పినట్టు ఇంకా ఇటువంటి పదాలు ఏమిటి ఇవన్నీ కలిపితే ఈ వక్ఫ్ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు వచ్చింది. అది ది థర్డ్ లార్జెస్ట్ ప్రాపర్టీ ఓనర్ ఇన్ ఇండియా ఈజ్ వక్ఫ్. ఎట్లా? ఇవాళ మీ ఇల్లు మా ఇల్లు, రేపు పొద్దున ఎవడో నోటీస్ ఇస్తే, రేపు పొద్దుగల స్టూడియోకి నోటీస్ ఇచ్చారంటే కథం మీకు ఖాళీ చేయడం తప్ప గత్యంతరం లేదు. దీన్ని మీరు ఏ కోర్టులో ఛాలెంజ్ చేయలేరు. ఏ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు? వక్ఫ్ వాళ్ళు నియమించుకున్న ధర్మకర్తలు వాళ్ళ కోర్టుకే పోవాలి. ఆ జడ్జీలు, ఆ న్యాయవాదులు, ఆ స్టెనోగ్రాఫర్లు, ఆ రైటర్లు, సిబ్బంది మొత్తం వక్ఫ్ సిబ్బంది. ఇవాళ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి పిటిషన్ను, లేకపోతే సతీష్ గారి పిటిషన్ను అక్కడ ఎవడు వింటాడు? ఎందుకు వింటాడు? ఇవాళ హైకోర్టే అలో లక్ష్మణ నా గతి నన్ను కాపాడండి అని చెప్పి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు నిన్న జహీరాబాద్లో కూడా గ్రామం మొరబెట్టుకుంది. ఎవరు జేపీసీ మెంబర్ డికేఆర్ నగర్ దగ్గర ఉప్పల్లో 1500-1600 ప్లాట్లు వాళ్ళు కొనుక్కొని 3 తరాలు మారిన తర్వాత ఇది మాదే అంటున్నారు వాళ్ళు. ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఎట్లా నిర్ణయిస్తారు? అవును, దానికి ఏదైనా పత్రం ఆధారం ఉండాలి కదా. ఏం అవసరం లేదు. ఇది నాది, ఎవడు ముగ్గు పోసి ఇది నాది అని అంటే వాందేగా, అంటే నైట్ కలబడుతుంది, పొద్దున వచ్చేసి కరెక్ట్ రాత్రి కలబడుతుంది. ఎవరికి? ఆ మూతావళి అంటారు. మన ధర్మకర్త, మన మందిరాలకి ట్రస్టులకి ధర్మకర్త పెట్టాము. ఆ మూతావళి అంటాడు. ఆ మూతావళి కనుక అరే ఈ బిల్డింగ్ బాగుంది అనుకున్నాడు అనుకోండి, ఈ క్లీన్ షీట్ అయితే వక్ఫ్ ప్రాపర్టీ. మన అసెంబ్లీ, మన సచివాలయం వక్ఫ్ ప్రాపర్టీ. ఏం చేస్తాం? ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యని రద్దు చేసి దేశాన్ని మళ్ళా ఒక లైన్లో పెట్టడం కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక సాహసోపేతమైనటువంటి చర్య తీసుకున్నది. ఇది కూడా అనామతగా తీసుకోలేదు.
దీనికోసము ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ సేకరణలో వచ్చినటువంటి ఫలితాలని కూడా ఈ బిల్లులో ఇన్కార్పొరేట్ చేసి ఆ బిల్లు రేపు పార్లమెంట్ ముందు ప్రజెంట్ చేస్తారు. అయితే మొట్టమొదటిలో మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టుగా ఇది చాలా చారిత్రక అవసరమైనటువంటి బిల్లు, చారిత్రక ఆవశ్యకత కలిగినటువంటి ఈ బిల్లు కనుక వక్ఫ్ చట్టమును కనుక నిరోధించకపోతే రేపొద్దున భారతదేశంలో పాకిస్తాన్ భూభాగం కంటే ఎక్కువ భూభాగం వక్ఫ్ ప్రాపర్టీకి ముస్లింలకు భారతదేశంలో వస్తుంది. ఆ రోజు నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క గతి ఏంటి, గతి ఇంతకంటే తక్కువ పదం లేని లేదు తెలుగు డిక్షనరీలో. వాళ్ళ గతి ఏమిటి, అలో లక్ష్మణ అని చెప్పి మళ్ళా ఆ మూసీ నది ఒడ్డున పాకలు వేసుకోవడం, గుడిసెలు వేసుకోవడం, అది కూడా వాడు అనుమతించిన కాలమే. ఈ మూసీ నది నాది అని అంటే మనం చేయగలిగింది ఏమి లేదు. ఇందులో అతిశక్తి కాదు, ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఇది వాస్తవ పరిస్థితి. దీన్ని ఇప్పుడు కనుక సవరించకపోతే భవిష్యత్తులో సవరించ ఇంత సాహసం కలిగినటువంటి, ఇంత ధైర్యం చేయగలిగినటువంటి ప్రభుత్వాలు వస్తాయన్న నమ్మకం లేదు. ఏది చేసినా ఇప్పుడున్నటువంటి నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో జరగాలి. ఇది సరైన సమయంలో వచ్చిన చట్టము, దీన్ని మనందరం కూడా సమర్థించాలి. అదృష్టం ఏంటంటే ఇటీవల కాలంలో చైతన్యవంతం మామూలుగానే భారత ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు, చైతన్య స్వరూపులే. అయితే ఈసారి మటుకు కొంచెం బద్దకించకుండా లెథార్జీ వదిలిపెట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా కమిటీకి వాళ్ళ రిక్వెస్ట్లు ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఉత్తరాల ద్వారా పంపించారు. కొన్ని లక్షల ఉత్తరాలు, కొన్ని లక్షల పిటిషన్లు వక్ఫ్ చట్టాన్ని తీసేయాలని చెప్పి వచ్చినవి. కాబట్టి రాబోయే రోజుల్లో మంచిది. రేపు శీతాకాలంలో జరుగుతుందా, వర్షాకాలంలో జరుగుతుందా, మొత్తం ఇది జరిగి తీరుతుంది, జరిగి తీరాలి. వక్ఫ్ చట్టము పోకపోతే భారతదేశంలో మీరు నేను సేఫ్గా ఉండలేము. మనం పైసా చెమటోడ్చి ఈఎంఐలు కట్టి ఆ కిరాయి 2 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుంటే రేపు వాడొచ్చి ఇది నాది అని అంటే మనం తట్ట నెత్తిన పెట్టుకుని భార్య పిల్లలతో సహా కాలికి చెప్పులు లేకుండా పోవాల్సిన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి పోవాలంటే ఈ వక్ఫ్ చట్టం పోవాలి. ఈ వక్ఫ్ చట్టం పోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే సాధ్యము. వీళ్ళు 1 అడుగు కాదు 100 అడుగులు ముందుకేశారు. మళ్ళీ ఇది చట్ట రూపం ధరించి అమలుకు వచ్చే వరకు కూడా మనందరం జాగరూకతతో, సహేతుకులమై జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకటి.